నిజం చెప్పాలని అంటే చాలామంది ఇప్పుడు వచ్చాక కూడా అడిగారు గెస్ట్ ఎవరు గెస్ట్ ఎవరు అని చెప్పి. సో నా సినిమాకి గెస్ట్ కాదు, గెస్ట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళందరూ నా సినిమా గెస్ట్సే. ఎందుకంటే జనరల్గా మనందరం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. భగవంతుడిని ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి మనలో ఎవరు డైరెక్ట్గా చూసి ఉండరు. అందరం మనం గుళ్ళల్లో చూస్తాం, ఫోటోల్లో చూస్తాం, మనం చెప్పేది ఆయన వింటాడు అనుకుంటాం, మన కోరికలను ఆయన తీరుస్తాడు అనుకుంటాం. అలాగే వీళ్ళందరూ కూడా నా దృష్టిలో భగవంతులే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎక్కడ పుట్టాం కాదు ఎక్కడ చచ్చాం అనేది నిరూపించారు. అంటే ఎలా చచ్చాం అంటే ఆయన బర్త్కి ఒక వాల్యూ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏంటో ప్రూవ్ చేశారు. సో ఆయన ఈ ఈవెంట్కి గెస్టే. అలాగే ఏఎన్ఆర్ గారు ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ దాకా వచ్చారు. ఇలా ప్రతి ఒక్క హీరో, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క హీరో, వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. వీళ్ళందరూ నాకు భగవంతులతో సమానం. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఎలా అయితే భగవంతుడు గుడిలో ఫోటోల్లో ఉంటాడో వాళ్ళందరూ మీ మాట వింటున్నారు, అలాగే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారని మీరు బిలీవ్ చేస్తారు, అలాగే నేను కూడా. సో వీళ్ళందరూ నా ఈవెంట్ చూస్తున్నారు, అలాగే వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేస్తున్నారు అని చెప్పి నేను బిలీవ్ చేసి వీళ్ళందరూ నా చీఫ్ గెస్ట్ అని అనుకుంటున్నా. సో వీళ్ళే నా చీఫ్ గెస్ట్.